హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి క్యాబేజ్ అండ్ ఎగ్ ఫ్రై. చాలా రుచికరంగా ఉంటుందండి. డిఫరెంట్గా కొత్తగా కావాలనుకునే వాళ్ళు ఇది తప్పక ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. చపాతీ అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక క్యాబేజీ మీడియం సైజ్ తీసుకున్నాను. ఆ తర్వాత 4 ఎగ్స్ అండి. ఫస్ట్ క్యాబేజీని కట్ చేసుకోవాలి. క్యాబేజీని మధ్యలో కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ముక్కను తీసుకొని చాక్తో ఇలా చూపించిన విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఈ ఫ్రైలోకి క్యాబేజీ పొడుగ్గా సన్నగా ఉంటేనే ఫ్రై చాలా సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది, చూడ్డానికి బాగుంటుంది, అలాగే తింటుంటే కూడా చాలా సూపర్గా ఉంటుంది. క్యాబేజీ మొత్తాన్ని కూడా ఇలా చూపించిన విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 2 సార్లు బాగా కడగాలి. తర్వాత కొన్ని గోరువెచ్చని వాటర్ వేసుకొని ఒకసారి కడిగిన తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులో 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2-3 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి దీనిలో వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు. ఇవి చిటపటలాడేటప్పుడు అందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఎక్కువగానే తీసుకోవాలి, అప్పుడే కర్రీ చాలా రుచికరంగా ఉంటుంది. ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చూపించిన విధంగా ఇంత సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఇలా కడిగిన క్యాబేజీని దీనిలో వేసుకోవాలి. ఇది చాలా డిఫరెంట్గా, కొత్తగా, కమ్మగా, చాలా సూపర్గా ఉంటుందండి. కొంచెం కొత్తగా ట్రై చేసే వాళ్ళు తప్పక ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చపాతీ అన్నంలోకి చాలా బాగుంటుందండి ఫ్రై. ఇలా క్యాబేజ్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దానిపై మూత నుంచి ఉడికించుకోవాలి. మూత పెట్టడం ద్వారా క్యాబేజీ తొందరగా మగ్గిపోతుంది. అలాగే మూత పెట్టిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ క్యాబేజీ చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత దానిలో ఒక 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకోవడం ద్వారా టమాటా ముక్కలు తొందరగా ఫ్రై అయిపోతాయి, తొందరగా సాఫ్ట్ అయిపోతాయి. దానిపై మూత నుంచి ఒక 2 నిమిషాలు దీన్ని ఇలాగే ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, టమాటాలు చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారము, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలాలు క్యాబేజ్తో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. వీటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. దానిపై మూత నుంచి కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి ఇక్కడ క్యాబేజీ చక్కగా ఫ్రై అయిపోయింది. తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక సైడ్కి అనుకోవాలి. అదే ప్యాన్లో ఒక 2 టీ స్పూన్ ఆయిల్ని సైడ్కి వేసుకొని దానిలో ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకొక ఎగ్గును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత కలపకుండా దానిపై మూతను పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టడం ద్వారా ఎగ్ చక్కగా ఉడికిపోయి
చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దాన్ని మెల్లగా కలుపుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకున్న తర్వాత ఆ కర్రీలో కలిపేసుకోవాలి. ఎగ్ క్యాబేజ్తో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత అందులో చిటికెడు మిరియాల పౌడర్ని వేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ క్యాబేజ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, గుమగుమలాడే సింపుల్ అండ్ టేస్టీ క్యాబేజ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా రుచికరంగా ఉందండి. క్యాబేజీని ఇష్టపడని వారికి కూడా ఇలా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంతో తినేస్తారు. చాలా సూపర్గా ఉంటుంది. క్యాబేజీ స్మెల్ అస్సలు లేదండి. నేను వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా సరిపోయాయి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.